మాకు ఏం కావాలో ఎంత టైం కావాలో ఇచ్చి ఈరోజు ఈ క్వాలిటీ ప్రోడక్ట్ రావడానికి ఒక సైలెంట్ ఫోర్స్ వెనకాల నాగవంశీ గారు, అలాగే మా ఒక విషయం చెప్పాలి, చిన్బాబు గారు కానీ త్రివిక్రమ్ గారికి, మన రాధాకృష్ణ గారు కానీ, వాళ్ళిద్దరికి కూడా నేను చాలా చాలా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా మేము షూట్ చేసి చూపించిన తర్వాత రాధాకృష్ణ గారికి చూపించినప్పుడు ఆయన ఎలా అర్థం చేసుకుంటారు, ఏం చెప్తారు, ఏంటి అనే ఒక కొంచెం నర్వస్నెస్ ఉండింది. బట్ వెంటనే చూసిన వెంటనే ఒక జెన్జీ ఆడియన్స్ ఎలాగైతే రియాక్ట్ అవుతారో, ఒక యంగ్ కాలేజ్ ఆడియన్స్ ఎలాగైతే రియాక్ట్ అవుతారో, అదే మీటర్లో చిన్బాబు గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ సినిమాని అర్థం చేసుకొని ఎవరన్నా ఇది ఉంచుదామా లేదా అనే ఒక డౌట్ అడిగితే కూడా లేదు, ఇది వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు కూడా దాన్ని నమ్మి ఇది త్రివిక్రమ్ గారి డైలాగ్ కూడా ఉన్నట్టుంది, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అలాంటి ఒక డైలాగ్ ఉంది. సో అలాగే ఎడిట్లో ఏది ఉంచాలో తెలిసిన వాళ్ళు కూడా గొప్పోళ్ళు. సో అలా ఒక క్రియేటివ్గా మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి మా జడ్జ్మెంట్ని ట్రస్ట్ చేసినందుకు వీళ్ళందరికీ, సితారా ఎంటర్టైన్మెంట్స్లో వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్.